నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా యామిని. బాగున్నారా? బాగున్నాను. గురుగారు, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏదైనా ఒక చిన్న ఫంక్షన్ జరిగినా కూడా కొంచెమైనా బంగారం వేరే వాళ్ళకి పెట్టాలని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే బంగారం ధర 1,00,000 పైగా అయిపోయింది. ఇప్పుడు మధ్య తరగతి వాళ్ళు కొనాలన్నా కూడా చాలా ఆలోచిస్తూ ఉన్నారు, కొనలేని పరిస్థితి. ఇప్పుడు దీపాల తర్వాత కంటున్నారు అది కూడా 2,00,000 అయిపోయిద్దని. అసలు తగ్గిద్దా పెరిగిద్దా అండి బంగారం అనేది? బంగారం ఎప్పుడు కూడా రేటు పెరుగుతూనే ఉంటుంది. అందుకే బంగారంలా ఉన్నామమ్మా అంటారు. 1,50,000 వరకు వెళుతుంది. అది కూడా వచ్చే సంవత్సరానికి, 2026 సంవత్సరానికి. ఏమో ఊహాగానాలతో 2 లక్షలు వెళ్ళిపోతుంది ఇదంతా అలా చెప్పేసి ఒక బూమ్ క్రియేట్ చేసేస్తారనమాట. అలాగే రియల్ ఎస్టేట్ కూడా అంతే. స్థలాలు ఇంకా హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ వచ్చేస్తుంది, ఫ్యాక్టరీస్ వచ్చేస్తున్నాయని ఇలాగా ఫాల్స్ అవన్నీ క్రియేట్ చేసేసి ఒక బూమ్ క్రియేట్ చేసేసి అమ్మేశారు. అమ్మేసిన తర్వాత ఇంకా కొనడానికి ఎవరి దగ్గర డబ్బులు లేవు. సాఫ్ట్వేర్ వాళ్ళు పాపం వాళ్ళు ఒక రూమ్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళ లోక జ్ఞానం తక్కువ కాబట్టి ఏదో కొనేశారు అప్పట్లో. ఇప్పుడు కొందామన్నా వాళ్ళకి డబ్బులు లేవు. అలా ఇప్పుడు హైదరాబాద్లో ఎవరు ఇళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్ళంతా ఖాళీగా ఉన్నారు. అలాగే ఇప్పుడు మీ అందరికీ తెలియనటువంటి రహస్యం ఏంటంటే బంగారం షాపులన్నీ ఖాళీగా ఉన్నాయి, ఈగలు తోలుకుంటూ ఎవరు వెళ్ళట్లేదు. ఏవో పెద్దవి ఒకటి రెండు ఎప్పుడు వెళ్తూ ఉంటారు. సో అందులో పనిచేసేటటువంటి వాళ్ళు కానీ లేకపోతే వాళ్ళ ఓనర్లు కానీ మాకు చెప్తూ ఉంటారు కాబట్టి అర్థమవుతూ ఉంటుంది.